వేటిని తినకూడదు. ఒంటె, కుందేలు, పంది, పొలుసులు లేనివి. నీ చేతి పని అంతటినీ ఆశీర్వదింపబడాలంటే ఏమి చేయాలి? నీకు కలిగిన పంటలో 10వ వంతును లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇచ్చి వారిని తృప్తి పొందించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏమి చేయాలి? ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నీ సహోదరులలో భేదవాడు ఉండిన ఎడల ఏమి చేయాలి? వాని ఎడల కరుణ కలిగి ఉండాలి. నీ సహోదరుని కరుణించటం వలన కలుగు లాభమేమి? నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించును. నీకు దాస్యము చేసి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు అతనిని ఎలాగు పంపవలెను? దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దానిలో కొంత వానికి ఇయ్యవలెను. పస్కా ఏ మాసములో ఆచరించిరి? అబీబు నెల. పస్కా ఎలా ఆచరించాలి? కృతజ్ఞతతో 7 దినములు పొంగనిది తినవలెను. సంవత్సరమునకు ఎన్ని పండుగలు ఆచరించిరి? 3 పండుగలు. పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగజేసేదేమిటి? లంచము. ఎవనిని రాజుగా నియమింపవలెను? యెహోవా ఏర్పరచుకొనిన వానిని. ఎవరిని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు? అన్యుని. ఏ త్రోవను వెళ్ళకూడదని దేవుడు చెప్పెను? ఇంతకు ముందు నడిచి వెళ్ళిన త్రోవను, ఐగుప్తు త్రోవ. రాజు వివాహ వ్యవస్థ ఎలాగూ ఉండాలి? అనేక స్త్రీలను వివాహము చేసుకోరాదు. రాజు తన కొరకు బహుగా ఏమి సంపాదించుకోరాదు? వెండి బంగారములను. దేవుడు ఎవరి వంటి ప్రవక్తను మన మధ్యన పుట్టించును? మోషే వంటి ప్రవక్తను. ప్రవక్త నోట ఎవరి మాట దేవుడు ఉంచును? దేవుని మాట. ప్రవక్త చెప్పిన మాట నెరవేరకపోయినా అది ఎవరు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట కాదు. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను దొరికిన ఎడల ఏమి చేయవలెను? అతనికి దానిని అప్పగింపవలెను.